హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈరోజు మనం వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే మన భారతదేశంలో అందరికీ కూడా ఓటు వేసే హక్కు ఉందా లేదా. మీ అందరికీ తెలిసిందే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం 18 ఏళ్ళు నిండిన ఇండియన్ సిటిజన్స్కి రైట్ టు ఓట్ అనేది ఉంది. కానీ ఇది అందరికీ ఉందా అంటే కొంతమందికి లేదు. ఎలాంటి వాళ్ళకి లేదు అంటే జైల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అండర్ ట్రయల్స్ కానీ, లేకపోతే డీటైనీస్ కానీ, లేదంటే కన్విక్టెడ్ పర్సన్స్ కానీ, ఇలాంటి వాళ్ళకి లేదు. మరి ఇలాంటి వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఈ కాంటెక్స్లో వాళ్ళు పోటీ చేయడానికి ఎందుకు మనం హక్కు కల్పించాము, అలాంటి చట్టబద్ధత ఏమన్నా ఉందా, దాంతోపాటు వీళ్ళకి రైట్ టు ఓట్ కల్పించకపోవడానికి గల కారణాలు ఏంటి, దాన్ని ఎలా సమర్థించవచ్చు, లేకపోతే సుప్రీంకోర్టు కానీ హైకోర్ట్స్ కానీ ఏం చెప్పాయి ఈ పర్టికులర్ ఇష్యూ మీద, దెన్ మనం ఇంకా అదర్ కంట్రీస్లో ఎలాంటి ప్రాక్టీసెస్ ఉన్నాయి, అసలు రైట్ టు ఓట్ అనేది చివరిలో నేను చెప్తాను కాన్స్టిట్యూషనల్ రైటా లీగల్ రైటా అని. ఎందుకంటే చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. సో చాలా ఎగ్జామ్స్లో కూడా ఇదే క్వశ్చన్ వస్తుంది, రైట్ టు ఓట్ అనేది కాన్స్టిట్యూషనల్ రైటా, లీగల్ రైటా, ఫండమెంటల్ రైటా అని. సో అది ఎండింగ్లో మీకు మొత్తం అర్థమైతే మీకే అర్థమవుతుంది అసలు ఎలాంటి రైట్ అనేది. సో ఫస్ట్ మనం ఇది ఎందుకు డిస్కస్ చేయబోతున్నామంటే, ఇక్కడ మీరు ఇమేజ్లో చూస్తున్నట్టు ఈయన అమృత్ పాల్ సింగ్ అనమాట. ఈయన ఎవరు, పంజాబ్లో ఖలిస్తాన్ సపోర్టర్ అనమాట. ఖలిస్తాన్ అంటే మీకు తెలిసిందే వేర్పాటు వాళ్ళు ఖలిస్తాన్ అనేది సెపరేట్గా ఫామ్ చేయాలనుకుంటున్నారు. సో ఆ మెయిన్ మూమెంట్కి ఈయన అమృత్ పాల్ సింగ్ అసోసియేట్ అయిన పర్సన్ అనమాట. ఈయన్ని లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఆల్మోస్ట్గా అదే టైంలో అరెస్ట్ చేశారు. ఏ గ్రౌండ్స్ మీద, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ మీద, ఎన్ఎస్సీ అనే యాక్ట్ కింద ఈయన అరెస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈయన జైల్లో ఉన్నారు. మరి ఇప్పుడు మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే, ఈయన ఇప్పుడు రీసెంట్గా జరగబోయే లోక్సభ ఎలక్షన్స్కి పంజాబ్లోని ఒక కాన్స్టిట్యుయెన్సీ నుంచి నేను కంటెస్ట్ చేయబోతున్నాను అని అనౌన్స్ చేశారనమాట. అంటే మరి ఈయన జైల్లో ఉన్నప్పుడు ఈయనకి ఓట్ వేసే హక్కు ఉందా అంటే లేదు. మరి అలాంటప్పుడు కంటెస్ట్ చేసే హక్కు ఉందా అంటే ఉంది. సో ఇదంతా ఎందుకు ఇలా ఉంది అనేది మనం చూద్దాం ఈ వీడియోలో. అసలు ఎలాంటి హక్కులు ఉన్నాయి, ఏ హక్కులు ఏ చట్టం ద్వారా కల్పించబడ్డా, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. సో వైఎన్ న్యూస్ అసలు రైట్ టు ఓట్ ఇన్ ఇండియా అనే స్టేటస్ ఏంటి, అసలు అది ఎలాంటి రైట్ ఎవరికి ఉంది అనేది చూద్దాం. దాంతోపాటు అసలు లీగల్ స్టేటస్ ఆఫ్ రైట్ టు ఓట్ అండ్ రైట్ టు బి ఎలెక్టెడ్ అంటే ఎన్నుకునే హక్కు, ఎన్నుకోబడే హక్కు కూడా, రెండు కూడా ఎలాంటి లీగల్ స్టేటస్ని కలిగి ఉన్నాయి. కాన్స్టిట్యూషనల్ రైట్సా, స్టాట్యూటరీ రైట్సా, లేకపోతే ఇంకేమైనా రైటా చూద్దాం. దాంతోపాటు సెక్షన్ 8 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ చూద్దాం. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ సెక్షన్ 62 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ఇలాంటిది కూడా చూద్దాం. దాని తర్వాత సుప్రీంకోర్టు కేసెస్ ఏంటి, ఇలాంటి ఇష్యూస్కి సంబంధించి సుప్రీంకోర్టులో కేసులు ఫైల్ అయినప్పుడు ఢిల్లీ హైకోర్టు కూడా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని క్వాష్ చేయడం జరిగింది. సో అది ఎందుకు వాళ్ళు ఏం అడగబోయారు, అసలు ఎందుకు సుప్రీంకోర్టు కానీ హైకోర్ట్స్ కానీ ఎందుకు ఒప్పుకోవట్లేదు, వాళ్ళ కారణాలు ఏంటి, వీళ్ళ కారణాలు ఏంటి అన్నీ కూడా డిస్కస్ చేద్దాం డీటెయిల్గా. దెన్ వే ఫార్వర్డ్. సో మెయిన్గా ఇది ఎందుకు అంటే జిఎస్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా ఇంపార్టెంట్ న్యూస్. దెన్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి, వైఎన్ న్యూస్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతేకాదు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం అనగానే మనకు గుర్తొచ్చేది పీరియాడిక్ ఎలక్షన్స్. అంటే మనకి ఎవ్రీ 5 yearsకి ఒకసారి, ఎవ్రీ 4 yearsకి ఒకసారి అనేది ఆ దేశ చట్టాలను బట్టి మనకి పీరియాడిక్ ఎలక్షన్స్ జరగాలి. మరి ఎలక్షన్స్లో ఓటింగ్ రైట్స్ ఎవరికి ఉంటాయి అంటే కనుక మీ అందరికీ తెలిసిందే, సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి అండ్ 18 years పైన ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటింగ్ రైట్స్ అనేవి కల్పించబడ్డాయి అన్నమాట ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. కానీ మరి ఇక్కడ జైల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళు కంటెస్ట్ చేయడానికి రైట్స్ ఉన్నాయి, అంటే ఎన్నికల్లో పోటీ చేసే హక్కులు ఉన్నాయి, కానీ వాళ్ళకి ఓటింగ్ రైట్స్ లేవు అనమాట. అసలు ఇది ఎందుకు ఇలా ఉంది అనేది కూడా డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది, ఇప్పుడు 2024లో మనకు జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఈ 24 జనరల్ ఎలక్షన్స్లో ఎంతమంది ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారంటే సుమారుగా 97 కోట్ల మంది ఈ ఏదైతే ఓటింగ్ రైట్స్ ఉన్నాయో వాటిని ఎక్సర్సైజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. మరి ఇంతమందిలో మనకు ఆల్మోస్ట్గా 5 లక్షల మంది అండర్ ట్రయల్ ప్రిజనర్స్గా ఉన్నారు. అండర్ ట్రయల్స్ అంటే ఏంటి అంటే, వాళ్ళ కేసులు, వాళ్ళ మీద వివిధ రకాలైన కేసులు నమోదయ్యాయి కానీ వాళ్ళకి శిక్ష పడలేదు ఇంకా, అంటే ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది కేసెస్లో, కోర్ట్ కేసెస్లో. సో ఈ అండర్ ట్రయల్ పరిస్థితి ఏంటి అంటే కనుక, వీళ్ళందరూ ఆల్మోస్ట్గా 1500 జైళ్ళలో, ఇండియాలో ఉన్న 1500 జైళ్ళలో ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఓటేసే హక్కు ఉందా లేదా అంటే ప్రస్తుతానికి లేదు. వీళ్ళందరూ ఓట్ చేయలేరు. ఎలాంటి వాళ్ళు ఓట్ చేయగలరు అంటే మళ్ళీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అదేంటనేది మనం తర్వాత చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే, మరి వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళందరూ ఇండియన్ సిటిజన్స్ కాదా అంటే ఇండియన్ సిటిజన్సే కదా, వాళ్ళు తప్పు చేశారు కానీ ఇండియన్ సిటిజన్సే లీగల్లీ. మరి ఇండియన్ సిటిజన్స్ అయ్యి వాళ్ళు ఒకవేళ 18 ఏళ్ళు ఇది ఏజ్ అనేది దాటి ఉంటే వాళ్ళకి ఎందుకు మనం ఓటింగ్ రైట్స్ ఇవ్వట్లేదు అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం ప్రధానంగా. మళ్ళీ వాళ్ళు కంటెస్ట్ చేయొచ్చు అంటే ఈ విషయంలో లాగా ఇంతకుముందు ఎవరైనా చేశారా అంటే, ఇంతకుముందు కూడా ఒక పర్సన్ అస్సాం నుంచి అఖిల్ గోగోయ్ అనే పర్సన్, ఈయన కూడా
సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రొటెస్ట్లు జరుగుతున్నప్పుడు ఈయన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన ఆల్మోస్ట్గా సంవత్సరం పైన జైల్లో ఉన్నారు. అదే సేమ్ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కిందనే ఈయన్ని కూడా అరెస్ట్ చేశారు. మరి అప్పుడు ఏం జరిగింది అని అంటే ఈయన అరెస్ట్ చేసినా కూడా ఈయన ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆ ఛార్జెస్ అన్ని రిమూవ్ చేయడం జరిగింది. ఆయన బయటకు వచ్చి ఇవన్నీ మళ్ళీ సబ్సిక్వెంట్గా చేయడం జరిగింది. కానీ ఆయన ఎప్పుడైతే అరెస్ట్ అయి ఉన్నారో అప్పుడే ఈయన ఎన్నికల్లో పోటీ చేయడానికి కంటెస్ట్ చేశారనమాట. ఇది ఫస్ట్ ఇన్సిడెన్స్ కాదు, అంటే ఇంతకు ముందు కూడా ఇలాంటి పరిస్థితులు జరిగాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు మనం రైట్ టు కాంటెస్ట్ ఏంటి, రైట్ టు ఓట్ ఏంటి, ఈ ప్రిజనర్స్కి సంబంధించి అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం మెయిన్గా. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది రైట్ టు ఓట్. నేను ఆల్రెడీ చెప్పాను, కాన్స్టిట్యూషన్ ప్రకారం 18 years అండ్ సిటిజన్ అయి ఉండాలి. కానీ దీనికి ఇంకేమైనా లిమిటేషన్స్ ఉన్నాయా, అసలు ఇది ఫండమెంటల్ రైటా, కాన్స్టిట్యూషనల్ రైటా ఆర్ లీగల్ రైటా అంటే కనుక మనకి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఇది జస్ట్ ఒక లీగల్ రైట్ అని మాత్రమే చెప్తోంది. లీగల్ రైట్ ఆర్ స్టాట్యూటరీ రైట్ అని మాత్రమే చెప్తోంది. మరి ఇది ఫండమెంటల్ రైట్ కాదా అంటే ఫండమెంటల్ రైట్ కాదు. కానీ దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, ఆర్టికల్ 19 Clause 1A అంటే ఏంటి, ఫండమెంటల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, మనకి భావ ప్రకటన స్వేచ్ఛ, దాంట్లో భాగంగా మనం రైట్ టు ఓట్ని కూడా ఒక సబ్సెక్షన్ లాగా చూడొచ్చు అని చెప్పింది సుప్రీంకోర్టు. కానీ ఇది ఒక ప్రాథమిక హక్కు కాదు అని చెప్తోంది. మరి ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇది కాన్స్టిట్యూషనల్ రైట్ కూడా కాదు. ఏదైతే చట్టాలు మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మెయిన్గా మనకున్న చట్టం ఏంటి, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, అంటే ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి, ఎలాంటి వాళ్ళని మనం డిస్క్వాలిఫై చేయవచ్చు, ఇలాంటివన్నీ. సో ఇలాంటి యాక్ట్స్ ద్వారా మనకి ఓటింగ్ రైట్ అనేది కల్పించబడింది. అంటే పార్లమెంట్ మాత్రమే ఏదన్నా ఒక, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు కంటెస్ట్ చేయొచ్చు, వీళ్ళు కంటెస్ట్ చేయకూడదు, ఇలాంటివన్నీ స్పెసిఫై చేయాలంటే ఇలాంటి చట్టం ద్వారా పార్లమెంట్ మాత్రమే చేయగలదు. అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ని కూడా పార్లమెంట్ ప్లేస్ చేయగలదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. మరి దీనికంటే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అంటే మన అన్ని దేశాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే తెలుసుకోవాలి మనం. ఫస్ట్ అలాంటి కంట్రీస్ జోలికి వస్తే కనుక మనం ఫ్రాన్స్ కానీ, ఫిన్లాండ్ కానీ, క్రొయేషియా కానీ, కెనడా కానీ, ఇట్లాంటి కంట్రీస్లో ప్రిజనర్స్కి కూడా రైటింగ్ ఓట్స్ ఉన్నాయన్నమాట. అంటే రైట్ టు ఓట్ అనే రైట్స్ ఉన్నాయి వీళ్ళకి. అంటే ఇలాంటి ఓటింగ్ రైట్స్ కల్పిస్తున్న దేశాలు ఇవి. మరి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా లాంటి కంట్రీస్లో ఎందుకు ఇవ్వట్లేదు అంటే మనం ఏం చెప్తున్నాం, దీన్ని ఓన్లీ లీగల్ రైటే. ఈ లీగల్ రైట్ కూడా ఆర్టికల్ 19 Clause 1A భాగంగా చూడొచ్చు. కానీ మీకు తెలిసిందే సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఫండమెంటల్ రైట్స్ అన్ని అబ్సల్యూట్ కాదు, వాటికి కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అలాంటి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఒకటి, వాళ్ళు బయటకు వచ్చి ఓట్ చేయలేరు. ఎందుకు ఓట్ చేయలేరు అనడానికి సుప్రీంకోర్టు కొన్ని కారణాలు కూడా చెప్పింది. సో ఆ సుప్రీంకోర్టు కారణాలు అనేది మనం డిస్కస్ చేద్దాం. కానీ ఫస్ట్ అసలు ఇలాంటి వాళ్ళకి రైట్ టు ఓట్ అనేది మనం డినై చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే దానికి 2 క్వశ్చన్స్ మనం ఆలోచించాల్సింది. ఒకటి ఏంటంటే, ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళందరూ తప్పు చేసినట్టు అంటే కాదు కదా, వాళ్ళందరూ కూడా సిటిజన్స్ ఆఫ్ ఇండియానే. సిటిజన్స్ ఆఫ్ ఇండియానే. మళ్ళీ అట్ ద సేమ్ టైం మనం తెలుసుకోవాల్సింది ఏంటి, వాళ్ళు ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అనేది మనకి ఇండియన్ క్రిమినల్ లాలో మెయిన్గా ఉన్నది ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్. ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అంటే ఏంటి అంటే చివరి వరకు, అంటే మనకి వీళ్ళు ఖచ్చితంగా నేరం చేశారు అని గిల్టీ అని ప్రూవ్ అయ్యేంత వరకు కూడా, గిల్టీ అంటే వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేశారని ప్రూవ్ అయ్యేంత వరకు కూడా వాళ్ళని ఇన్నోసెంట్గానే చూడాలి అనేది మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో మెయిన్ ప్రిన్సిపల్. దాంతోపాటు మనకున్న ఇంకొక ప్రిన్సిపల్ ఏంటి, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్, బెయిల్ ఈజ్ ద రూల్. అంటే నార్మల్ క్రిమినల్ లాస్లో బెయిల్ అనేది రూల్గా ఉండాలి. ఎప్పుడో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో తప్ప మనం జైలుకి పంపించకుండా నార్మల్గా బెయిల్ అనేది అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలి అని చెప్పి కూడా మనం బేసిక్ క్రిమినల్ లాస్ చెప్తున్నాయి. మరి రీసెంట్గా ఈ కాంటెక్స్లో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, బెయిల్ లాస్లో మనం రీఫార్మ్స్ చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పింది. దానికి ఏ కంట్రీ లాని రిఫర్ చేశారు సుప్రీంకోర్టు అంటే యూకేలో బెయిల్ లాస్ అనేవి చాలా బాగున్నాయి. అలాంటి కంట్రీలో ఉన్న లాస్ లాంటివి మన కంట్రీలో కూడా ఎంతో అవసరం ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మరి ఈ 2 ప్రిన్సిపల్స్ ఉన్నప్పుడు వీళ్ళందరికీ రైట్ టు ఓట్ అనేది మనం ఎందుకు కల్పించడం లేదు అని అంటే సుప్రీంకోర్టు దగ్గర కొన్ని ఆన్సర్స్ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళందరూ ఒకటే రకాల ప్రిజనర్స్ ఉన్నారు అంటే కాదు, చాలా వేరు వాళ్ళు ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అండర్ ట్రయల్స్గా ఉంటారు, అంటే వాళ్ళ కేసు ఇంకా కంటిన్యూ అవుతుంది, వాళ్ళకి అసలు శిక్ష పడిందా లేదా అనేది మనకి ఇంకా తెలియదు. సో వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉండొచ్చు, జ్యుడిషియల్ కస్టడీలో ఉండొచ్చు, లేదంటే కొంతమంది కన్విక్ట్ అయి ఉండొచ్చు. అంటే కన్విక్ట్ అంటే ఏంటి, వాళ్ళు జనరల్గా ఏదైనా ఒఫెన్స్ జరిగినప్పుడు మనకి 2 ఛాన్సెస్ ఉంటాయి. ఒఫెన్స్ అంటే ఒకటి ఎక్యూజ్డ్గా ఉంటారు, ఎక్యూజ్డ్గా అంటే వాళ్ళ మీద నేరం అనేది మోపబడింది, కానీ వాళ్ళు ఎక్విట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది,
ఎక్విట్ అంటే ఏంటి, వాళ్ళు నిరపరాధులుగా బయటకు రావచ్చు లేదా కన్విక్ట్ కూడా అవ్వచ్చు. కన్విక్ట్ అంటే ఏంటి అంటే వాళ్ళు దోషులుగా కోర్టు నిర్దేశిస్తే కనుక అప్పుడు వాళ్ళు కన్విక్టెడ్. మరి ఇలాంటి వాళ్ళకి ఓటింగ్ రైట్స్ డినై చేసామంటే సరే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ సైడ్ నుంచి తప్పు చేశారు కాబట్టి డినై చేసామంటే అర్థం ఉంది. కానీ ఇలాంటి వాళ్ళు ఎక్విట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కదా అండర్ ట్రయల్స్. అంటే వాళ్ళు నేరం చేయలేదు అని ప్రూవ్ అయితే మనం ఓటింగ్ రైట్స్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎలక్షన్ కండక్ట్ చేసి మనం ఓటింగ్ రైట్స్ ఇవ్వలేం కదా. మరి ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా చాలామంది అడుగుతున్న క్వశ్చన్. సో దీనికి సంబంధించి ఢిల్లీ హైకోర్టులో ఒక 4 years బ్యాక్ కొంతమంది లా స్టూడెంట్స్ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే పిఐఎల్ని ఫైల్ చేయడం జరిగింది. సో పిఐఎల్లో వాళ్ళు ఏమడిగారు, మీరు ఎవరైతే ప్రిజనర్స్ ఉన్నారో వాళ్ళకి రైట్ టు ఓట్ అనేది ఇవ్వకపోవడం అనేది ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 1A, ఆర్టికల్ 21ని ఉల్లంఘించినట్టే, ఈ 3 ఆర్టికల్స్ని మీరు ఉల్లంఘిస్తున్నట్టే అని చెప్పి వాళ్ళు ఢిల్లీ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారు. మరి అప్పుడు ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది, దీన్ని డిస్మిస్ చేస్తూ ఏదైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేస్తారో దాన్ని డిస్మిస్ చేస్తూ వాళ్ళు ఏం చెప్పారు, ఎవరైతే ప్రిజనర్స్గా ఉన్నారో వాళ్ళు అన్ని హక్కులు అంటే నార్మల్గా కామన్ సిటిజన్కి ఉండే అన్ని హక్కులు కూడా వాళ్ళకి ఉండవు, వాళ్ళకి వర్తించవు. అలాంటప్పుడు వాళ్ళు కొన్ని లిబర్టీస్ని వాళ్ళు వదులుకోవాల్సి ఉంటుంది. అలాంటి ఒక్క లిబర్టీ రైట్ టు ఓట్ కూడా అని చెప్పి ఢిల్లీ హైకోర్టు అప్పుడు ఆ పిటిషన్ని క్యాన్సిల్ చేయడం జరిగిందనమాట. సో ఇలా ప్రస్తుతానికి రైట్ టు ఓట్ అనేది ప్రిజనర్స్కి లేదు. ప్రిజనర్స్కి అంటే ఎవరైతే జైళ్ళలో ఉన్నారో, పోలీస్ కస్టడీ కానీ జ్యుడిషియల్ కస్టడీ కానీ, అండర్ ట్రయల్స్ కానీ, కన్విక్టెడ్ కానీ. మరి ఇక్కడ ఇంకొక క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అండర్ ట్రయల్సే ఎక్విట్ అయ్యారు అనుకుందాం, అంటే వాళ్ళు అసలు నిర్దోషులుగా బయటకు వస్తే వాళ్ళకి సీరియస్ అఫెన్సెస్ లాగా మర్డర్ కానీ, రేప్స్ కానీ ఇలాంటివి చేసిన వాళ్ళకి ఇద్దరికి సమానంగా చూడటం అనేది కూడా మరి ఆర్టికల్ 14 అనేది వైలేట్ అవుతుంది కదా. అంటే ఒక తప్పు చేసిన ఘోరమైన శిక్ష అనుభవిస్తున్న వాడికి ఓటింగ్ రైట్ లేదు, అలానే అండర్ ట్రయల్గా ఉండి అసలు తను తప్పు చేశాడో లేదో అని కూడా మనకు తెలియదు, అలాంటి వాళ్ళకు కూడా ఓటింగ్ రైట్ మనం తీసేయడం అనేది కూడా ఈ 2 కాంట్రవీరింగ్గా ఉన్నాయి కదా. ఇలాంటి ప్రశ్నలే చాలా ఉన్నాయన్నమాట. సో దాంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఇది ఫండమెంటల్ రైట్ కాదు, అందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఆఫెన్స్ వాళ్ళకి ఇవ్వడానికి ఇది లీగల్ రైట్ మాత్రమే, స్టాట్యూటరీ రైట్ మాత్రమే. దాని ప్రకారం మనం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద ఏదైతే రెస్ట్రిక్షన్స్ పార్లమెంట్ ఇంపోజ్ చేస్తుందో ఆ రెస్ట్రిక్షన్స్కి అనుగుణంగా మనం వాటిని మార్చుకునే అవకాశం ఉంది అని చెప్తోంది అనమాట సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టు దానికి కారణాలు కూడా చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ రీసోర్స్ క్రంచ్ అనేది, అంటే రీసోర్స్ క్రంచ్ అంటే ఏంటి, మన స్టేట్లో మన గవర్నమెంట్లో ఇంతమంది ప్రిజనర్స్ని బయటకు తీసుకెళ్ళి పోలీసుల బందోబస్తుతో తీసుకెళ్ళి వాళ్ళకి ఓటింగ్ హక్కులు కల్పించే వ్యవస్థ కానీ అంత రీసోర్స్ అవైలబిలిటీ కానీ లేదు. ఫస్ట్ వాళ్ళు చెప్పింది అది. దాంతోపాటు ఎవరైతే అరెస్ట్ అయ్యారో, ఎవరైతే కస్టడీలో ఉన్నారో వాళ్ళకి కొన్ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అదే విధంగా వర్తించు. అంటే మనకి నార్మల్గా బయట ఉన్న పర్సన్తో పోలిస్తే వాళ్ళకి సేమ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ వర్తించదు అని చెప్పింది. దాంతోపాటు ఏం చెప్పింది, ఇలాంటి వాళ్ళు బయటకు వెళ్ళి ఎన్నికల్లో ఓట్ చేయడం కానీ కంటెస్ట్ చేయడం అనే విషయంలో కూడా వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఇంపోజ్ చేయకపోతే మన రాజకీయాలు అనేవి క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ జరిగే ఛాన్స్ ఉంటుంది అని కూడా చెప్పిందనమాట. కానీ మరి అలాంటప్పుడు రైట్ టు కంటెస్ట్ అనేది ఆపేయాలి కదా. మరి రైట్ టు కంటెస్ట్ ఉందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది అసలు రైట్ టు ఓట్ అనగానే మనకు తెలుసుకోవాల్సింది రైట్ టు ఓట్ కానీ రైట్ టు బి ఎలెక్టెడ్ కానీ ఎలాంటి రైట్స్ ఉన్నాయంటే 2 కూడా స్టాట్యూటరీ రైట్స్ అంటే చట్టబద్ధ హక్కులుగానే గుర్తించబడ్డాయి. సో ఫస్ట్ ఈ కేసు ఏంటి, ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నరేన్ కేసు. ఈ కేసులో ఏమైంది మీకు తెలిసింది, ఇందిరాగాంధీ గారి ఎలక్షన్ అనే దాన్ని నల్ అండ్ వాయిడ్ చేయమని ఈ కేసు ఫైల్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏం చెప్పారు, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి బేసిక్ స్ట్రక్చర్లో భాగంగా గుర్తించడం జరిగింది ఫస్ట్ టైం అనేది సుప్రీంకోర్టు. సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి. ఫ్రీ ఎలక్షన్స్ అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఫెయిర్ ఎలక్షన్ అంటే ఏంటి, నిబద్ధతగా జరగాలి ఎలక్షన్స్ అనేవి కూడా, అంటే ఇలాంటి ఛాన్సెస్ లేకుండా జరగాలి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే క్రిమినల్స్ ఎంటర్ అవ్వడం కానీ ఇలాంటివి కూడా ఫెయిర్ ఎలక్షన్స్కి ఇబ్బంది కలిగించేది. సో మరి అలాంటప్పుడు వాళ్ళకి రైట్ టు కంటెస్ట్ ఇచ్చినప్పుడు రైట్ టు ఓట్ కూడా ఇవ్వాలి కదా అనేది మెయిన్గా డిస్కస్ చేస్తున్న అంశం. తర్వాత 2006లో కుల్దీప్ నాయర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏం చెప్పింది, రైట్ టు ఓట్ అనేది ఆర్ రైట్ టు బి ఎలెక్టెడ్ అనేది 2 కూడా సింపుల్గా స్టాట్యూటరీ రైట్స్ మాత్రమే, అంటే చట్టబద్ధ హక్కులు మాత్రమే, ఇవి కాన్స్టిట్యూషనల్ రైట్ కాదు, లేకపోతే ప్రాథమిక హక్కులు కూడా కాదు అని చెప్పింది. అంటే ఓటింగ్ ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్, ఇట్ కెన్ బి రిపీల్డ్ అని చెప్పింది అనమాట. అంటే కొంతమందికి దీన్ని తీసేసుకునే హక్కు కూడా ఉంటుంది అని చెప్పి ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. దాని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి, సెక్షన్ 8. ఇప్పుడు మనం ఏంటి, ప్రిజనర్స్కి రైట్ టు ఓట్ ఉందా లేదా అనేది క్లియర్గా చూసాం. అంటే ఏంటి, ఎవరైతే కస్టడీలో ఉన్నారో వాళ్ళకి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మరి ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, బెయిల్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, బెయిల్లో ఉన్న వాళ్ళు లేకపోతే ప్రివెంటివ్ రిటెన్షన్ ఉంది కదా ఆర్టికల్ 22 ప్రకారం, మరి ఇలాంటి వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు ఎందుకంటే బెయిల్ మీద వచ్చిన వాళ్ళకి మనం
ఓటింగ్ రైట్స్ కల్పిస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటి, వాళ్ళ నేరం చేయలేదు కానీ నేరం చేస్తారనే అనుమానంతో మనం ముందే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం కదా, డిటైన్ చేస్తున్నాం కదా, అలాంటి వాళ్ళకు కూడా ప్రస్తుతానికి ఓటింగ్ రైట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటి మనం అర్థం చేసుకోవాల్సింది, బెయిల్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఓటింగ్ రైట్ ఉండటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకు అంటే చాలామంది దగ్గర ఆర్థిక కారణాల వల్ల కూడా బెయిల్ అనేది వాళ్ళకి రాకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి ఓటింగ్ రైట్స్ రాకపోవడం, డబ్బు ఉన్న వాళ్ళకి బెయిల్ ఈజీగా రావడం వల్ల వాళ్ళకి ఓటింగ్ రైట్స్ కల్పించడం అనేది డెమోక్రటిక్ ప్రిన్సిపల్ కాదు. సో ఇది మనం తెలుసుకోవాల్సిన ఎగ్జెంప్షన్. ఇలాంటి వాటి మీద ఆబ్జెక్టివ్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మరి వేరు కంట్రీస్లో అసలు ఎలాంటి రైట్స్ ఉన్నాయని అంటే, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్లో 3 సంవత్సరాల కంటే తక్కువ ఇంప్రిజన్మెంట్ పడితే కనుక వాళ్ళకి పోస్ట్ ద్వారా ఓట్ చేసే హక్కు ఇచ్చారు. అంటే జైలు నుంచే వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఇచ్చారు. మరి 3 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడిందంటే వాళ్ళు పెద్ద నేరం చేసినట్టేగా భావించి వాళ్ళకి అసలు ఓటింగ్ రైట్స్ ఇవ్వలేదు. మరి కెనడా లాంటి కంట్రీస్లో మెయిల్ ద్వారా వాళ్ళ ఓట్స్ని కాస్ట్ చేసే ఛాన్స్ కూడా ఇచ్చారు. మరి ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మనం కూడా కొంచెం రీఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది కదా. అదేంటి, మనం ఏ విధంగా రీఫార్మ్ చేయొచ్చు అనేది మనం తర్వాత చూద్దాం. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం రైట్ టు ఓట్ అయిపోయాక రైట్ టు కంటెస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. రైట్ టు కంటెస్ట్ అంటే ఏంటి, మరి ఎవరి మీద అయితే నేరాలు మోపపడ్డాయో అలాంటి వాళ్ళు కంటెస్ట్ చేయొచ్చా, ఎన్నికల్లో పోటీ చేయొచ్చా చేయకూడదా అంటే సెక్షన్ 8 ఏం చెప్తోంది, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ఎవరైతే ఆల్రెడీ ఎన్నికయ్యారో అంటే ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ ఎన్నికయ్యాక వాళ్ళు ఒకవేళ ఏదైనా కారణం వల్ల వాళ్ళ మీద 2 ఏళ్ల కంటే ఎక్కువ ఇంప్రిజన్మెంట్ పడితే కనుక అలాంటి వాళ్ళు ఇమీడియట్గా డిస్క్వాలిఫై అవుతారు. అంటే వాళ్ళ ఎన్నిక అనేది చెల్లవ్వదు. తర్వాత ఎన్ని సంవత్సరాల వరకు వాళ్ళు పోటీ చేయలేరు, 6 years. అంటే 6 years వరకు కూడా వాళ్ళ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయకూడదు. అది ఏ పర్టికులర్ సెక్షన్ చెప్తోందంటే సెక్షన్ 8 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ చెప్తోంది. ఇది ఏ కేసులో మెయిన్గా మనకి బయటకు వచ్చింది, లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఇది రీసెంట్గా రాహుల్ గాంధీ విషయంలో కూడా ఇదే పర్టికులర్ కేసు అనేది ఇన్వోక్ చేయడం జరిగింది. సెక్షన్ 8 Clause 2 ఎస్పెషల్లీ ఆఫ్ ఇండియా, ఇది యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అరౌండ్ 2013 అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద ఇయర్. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే, మరి ఇలాంటి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మన మీద కేసు అనేది ప్రూవ్ అయితేనే ఈ డిస్క్వాలిఫికేషన్ అనేది, అంటే ఆల్రెడీ ఎన్నికైన ఎమ్మెల్యే ఆర్ ఎంపీ మీద డిస్క్వాలిఫికేషన్ ఎప్పుడు వర్తిస్తుంది, వాళ్ళు ఎన్నికైన తర్వాత వాళ్ళు కన్విక్టెడ్ అని ప్రూవ్ అయితే మాత్రమే డిస్క్వాలిఫికేషన్ వర్తిస్తుంది. మరి ఒకవేళ ఎటువంటి అంటే అండర్ ట్రయల్గా ఉన్న పర్సన్ ఎన్నికల్లో కంటెస్ట్ చేయొచ్చా అంటే కంటెస్ట్ చేయొచ్చు. వాళ్ళ మీద 100 కేసులు ఉన్నా కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని కంటెస్ట్ చేయకుండా ఆపే రైట్స్ ప్రస్తుతానికి ఏ చట్టం కల్పించట్లేదు. అంటే వాళ్ళ మీద కేసు ఉన్నంత మాత్రాన వాళ్ళు దోషులు కాదు అన్నట్టు కదా. మరి ఇలానే అండర్ ట్రయల్స్ విషయంలో ఎందుకు ఆలోచించట్లేదు మనం, వాళ్ళు దోషులు అనేది ఇంకా తెలియకముందే వాళ్ళకి ఓటింగ్ రైట్స్ మనం కల్పించకపోవడం అనేది ఎంత కరెక్ట్ అనేది మనం ఆలోచించాలి. సో ఇది మనం తెలుసుకోవాల్సిన అంశం. రీసెంట్గా చూస్తే ఏప్రిల్ వరకు, ఈ మంత్ ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ వరకు చూస్తే కనుక ఇలాంటి కేసెస్ అంటే ఎవరి మీద పొలిటీషియన్స్ ఉన్నారో మన కంట్రీస్లో డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఆల్మోస్ట్ ఇట్లాంటి 4000 కేసెస్ అనేవి వాళ్ళ మీద ఫైల్ అయి ఉన్నాయి. అంటే మనకి క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ జరుగుతుంది. అలాంటి వాళ్ళు మనం ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపలేకపోతున్నాం, కానీ అసలు చేశారో లేదో తెలియని వాళ్ళకి ఓటింగ్ రైట్స్ కల్పించకపోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఇది మనం తెలుసుకోవాల్సిన అంశం. దాని తర్వాత ఎక్సెప్షన్స్ ఎప్పుడు వర్తిస్తాయి అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా మనకి ఏదైనా కేసులో ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ డిస్క్వాలిఫై అయితే వాళ్ళని 6 years కంటెస్ట్ చేయకుండా మనం మనం అప్లై చేసి వాళ్ళని ఎలక్షన్స్లో పోటీ చేయకుండా చేయొచ్చు. ఆ డిస్క్వాలిఫికేషన్ పీరియడ్ ఎవరు తగ్గించవచ్చు అని అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి పవర్స్ ఉన్నాయంటే ఎలక్షన్ కమిషన్కి ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో సెక్షన్ 11 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఏం చెప్తుంది, డిస్క్వాలిఫికేషన్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించే హక్కు ఎవరికి ఉంది ఆర్ రైట్ ఎవరికి ఉందంటే ఎలక్షన్ కమిషన్కి ఉంది. మరి ఇలా ఎప్పుడైనా జరిగిందా అంటే జరిగింది. సిక్కిం చీఫ్ మినిస్టర్ ప్రేమ్ సింగ్ తమంగ్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఉన్న డిస్క్వాలిఫికేషన్ పీరియడ్ని ఎలక్షన్ కమిషన్ అనేది తగ్గించింది. 2019లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగిందనమాట. ఇది ఒకటి మనం తెలుసుకోవాల్సిన అంశం. దాని తర్వాత ఈ సెక్షన్ 62 ఏంటి, మెయిన్గా ఇదే సెక్షన్ 62 Clause 5 అనమాట. ఈ 62 Clause 5 ఏం చెప్తోంది, ఎవరైతే కస్టడీలో ఉన్నారో అలాంటి వాళ్ళు పోలీస్ కస్టడీలో అండర్ ట్రయల్స్గా ఉండనియండి, కన్విక్టెడ్గా ఉండనియండి, అక్యూస్డ్గా ఉండనియండి, అలాంటి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో రైట్ టు ఓట్ అనేది ఎక్సర్సైజ్ చేయకూడదు అని చెప్తున్న ప్రొవిజన్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో సెక్షన్ 62 Clause 5. దాని తర్వాత ఇదే కేసు
నేను ఇందాక చెప్పాను కదా, ఢిల్లీ హైకోర్టు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో ఈ కేసుని క్యాన్సిల్ చేసింది అని చెప్పి, ఈ పర్టికులర్ పిటిషన్ని క్వాష్ చేసింది అని వాళ్ళకి ఓటింగ్ రైట్ కల్పించకుండా. సో ఆ పర్టికులర్ కేసు ఇది అనమాట, అనుకుల్ చంద్ర ప్రధాన్ అడ్వకేట్ అండ్ సుప్రీం కోర్ట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. దీంట్లో ఈయన అలాంటి వాళ్ళకు ఓటింగ్ రైట్స్ కల్పించాలి అని చెప్పి కేసు ఫైల్ చేయడం జరిగింది. సో అది చెల్లుబాటు అవ్వలేదు అనమాట, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది వర్తించలేదు ఇక్కడ. దాని తర్వాత ఎక్సెప్షన్ ఏంటి, ప్రివెంటివ్ డిటెన్షన్లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే బెయిల్ మీద రిలీజ్ అయిన వాళ్ళకి మాత్రం ఓటింగ్ రైట్స్ ఉన్నాయి ప్రస్తుతానికి, మిగతా పర్సన్స్కి ఓటింగ్ రైట్స్ లేవు. దాని తర్వాత అసలు ఎందుకు ఇది ఫండమెంటల్ రైట్కి వైలేషన్ కాదా అని మనం అడిగితే కనుక, సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి, రైట్ టు ఓట్ అనేది అసలు ఫండమెంటల్ రైట్ కాదు, స్టాట్యూటరీ రైట్ ఆర్ లీగల్ రైట్ మాత్రమే. అలాంటప్పుడు ఇలాంటి ఫండమెంటల్ రైట్గా మనం అడిగి ఆర్టికల్ 19(1) వైలేట్ అవుతుంది అని అనడం కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సెకండ్ రీజన్ ఏం చెప్పింది, రీసోర్స్ క్రంచ్, అంటే నిధులు కానీ లేకపోతే బయటకు తీసుకెళ్ళి పోలీస్ బందోబస్తు ప్రొవైడ్ చేయడం కానీ మనకి ఉన్న ప్రెసెంట్ రీసోర్సెస్కి చాలా కష్టం కాబట్టి మనం వీళ్ళందరికీ ఓటింగ్ రైట్స్ కల్పించలేము అని చెప్పింది. దాని తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటి, వీళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ అండ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది జైల్లో ఉన్నప్పుడు లిమిటెడ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నార్మల్గా ఆర్టికల్ 19 కింద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది, అంటే మనమందరం ఎవరైనా మాట్లాడుకోవచ్చు, మనకు కావాల్సినట్టు మన భావ ప్రకటనని మనం వర్ణించవచ్చు. కానీ బట్ ఏం జరుగుతుంది, ప్రిజనర్స్గా ఉన్న వాళ్ళు మేము ఫోన్ కావాలి, వాట్సాప్ కావాలి అని అంటే కుదరదు కదా. అంటే వాళ్ళు ప్రిజనర్స్గా ఉన్నారు అంటేనే వాళ్ళ ఫండమెంటల్ ఫ్రీడమ్స్ అనేవి కొన్ని వైలేట్ అవుతున్నాయి. సో అది మనం గుర్తించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దాంతోపాటు ఏం చెప్తుంది, ఈ రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్రిమినల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్స్ ఎలక్షన్స్లోకి వెళ్ళకుండా ఆపడానికి హెల్ప్ చేస్తాయని సుప్రీంకోర్టు చెప్తోంది. సో ఇది సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్ అనమాట. మరి మీ ఆర్గ్యుమెంట్ ఏంటి, అంటే మీరు ఏ ఐడియాని సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి రైట్స్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు మీద ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం డిస్కషన్ గురించి. విత్ రిఫరెన్స్ టు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏ పర్సన్ టు బి ఎలెక్టెడ్ టు ద లెజిస్లేటివ్ కౌన్సిల్ మే బి అన్ ఎలెక్టర్ ఫర్ అన్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ in the concerned state. A person to be elected to the legislative assembly must be an elector for an assembly constituency in the concerned state. So వీటిల్లో ఏది కరెక్ట్ అనేది, కౌన్సిల్ ఇక్కడ అసెంబ్లీ, ఈ రెండిట్లో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్, ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చెప్పండి. మళ్ళీ మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950 ఏంటి, 51 ఏంటి, ఈ రెండింటికున్న డిఫరెన్సెస్. నేను ఇంతకుముందు వీడియోస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి చెప్పాను కూడా చాలాసార్లు. ఇది బిఫోర్ ఎలక్షన్స్ గురించి డిస్కస్ చేస్తుంది, ఇది డ్యూరింగ్ ఎలక్షన్ అండ్ ఆఫ్టర్ ఎలక్షన్ గురించి డిస్కస్ చేస్తుంది. సో ఈ డిఫరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఏ ఎగ్జామ్లో అయినా, యూపీఎస్సీ అయినా, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఏ ఎగ్జామ్లో అయినా కూడా ఈ ఫండమెంటల్ లెవెల్లో క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీటి మీద ఫోకస్ చేయండి. సో మనం వీడియో ఎండింగ్కి వచ్చేసాం కాబట్టి వీడియోలో ఏం డిస్కస్ చేసాం, మనకి ఖైదీలకు అసలు ఓటింగ్ రైట్స్ ఉన్నాయా లేవా, ఎవరికి ఉన్నాయి ఎవరికి లేవని డిస్కస్ చేసాం. దాంతోపాటు వాళ్ళకి రైట్ టు కంటెస్ట్ అనేది ఉందా లేదా, అవి అసలు స్టాట్యూటరీ రైట్సా లీగల్ రైట్సా, ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేసాం. సో ఇన్ కన్క్లూజన్లో మనం ఏం కోట్ చేయొచ్చు ఈ ఆన్సర్కి ఆర్ ఈ పర్టికులర్ టాపిక్కి అని అంటే కనుక, మన ఇండియన్ క్రిమినల్ లా అనేది ఎప్పుడూ కూడా రీహాబిలిటేషన్ మీద ఫోకస్ చేస్తుంది. అంటే ఏంటి, ఆల్రెడీ వాళ్ళు ఏదో పరిస్థితుల్లో తప్పు చేశారు, తప్పు చేసిన వాళ్ళని పనిష్ చేయడం కంటే వాళ్ళలో మార్పు తీసుకొచ్చే విధంగా మన ఇండియన్ క్రిమినల్ లా అనేది సజెస్ట్ చేస్తుంది. మరి అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళకి ఓటింగ్ రైట్స్ లేకుండా చేయడం అనేది కూడా ఇన్క్లూజివ్ అప్రోచ్ కాదు. సో మనం ఏం చేయాలి, ఇలాంటి వాటి నుంచి కొంచెం అట్లీస్ట్ కొన్ని మార్పులు తీసుకొచ్చి ఎవరైతే చాలా సీరియస్ ఆఫెన్సెస్ చేశారో అలాంటి వాటికి ఓటింగ్ రైట్స్ని దూరం చేసి అండర్ ట్రయల్స్గా ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ ఓటింగ్ రైట్స్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ చేయడం అనేది చాలా అవసరం అనేది మనం కన్క్లూషన్లో కోట్ చేయొచ్చు. సో ఇది ఈ రోజుకు సంబంధించిన వీడియో డిస్కషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.